రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురంలోని తాడిపత్రిలో ఒక విషాదం చోటు చేసుకుంది. కూతురు ఎవరినో ప్రేమిస్తుంది అనే బాధతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. అయితే తన వల్లే తన తల్లి చనిపోయింది అనే బాధతో కూతురు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కానీ తనను కాపాడారు. అయితే ప్రజెంట్ ఆ తల్లిని చూడడానికి చాలామంది బంధువులు తరలి వచ్చారు. సో ప్రజెంట్ ఈ విషయం అంటే ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆ తాడిపత్రిలో అయితే విషాదం చోటు చేసుకుందో, తన తల్లి చనిపోయింది అనే బాధతో ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తను కూడా సూసైడ్ కి ట్రై చేసింది. అయితే ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏముంది? రైట్ సయ్యద్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటు చేసుకుంది. కూతురు ఎవరినో ప్రేమిస్తుందని చెప్పి తల్లికి చెప్పడంతో తల్లి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య క్షణికావేశంలో పురుడు మందు తాగింది. పురుడు మందు తాగిన వెంటనే ఆమె అక్కడికి కుప్పకూలి చనిపోయింది. ఐశ్వర్య విలాసులు నివాసం ఉండే కాసుల శ్రీనివాసులు కాసుల శ్రీలక్ష్మి దంపతుల ఒక్కొక్క కూతురు శ్రీజ ఉంటది. శ్రీజ ఇప్పుడు ఆమె చదివిస్తున్నారామని మంచిగా చదువుకోకుండా ఆమె ప్రేమలో పడి తన తోటి స్టూడెంట్స్ కూడా ప్రేమిస్తానని తెలిసింది. ఆ తోటి స్టూడెంట్స్ ప్రేమిస్తున్నారని తల్లి చెప్పడంతో తల్లి బాధ తట్టుకోలేక ఈ బంధువులు ఏమనుకుంటారన్న ఒక క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న బంధువులంతా కూడా పెద్ద ఎత్తున ఆ తల్లి చూసేందుకు అక్కడికి రాగా ఆ బాధ తట్టుకోలేక కూతురు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఉరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఫ్యాన్ ఉరి వేసుకునే సందర్భంలో బంధువులంతా గమనించి ఆమెను కూడా కిందకి దించి అప్పటికే అపస్మారక స్థితిలో ఉంది. ఆమె వెంటనే అనంతపురంలోని మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోనే ఒక ప్రైవేట్ వైద్యశాల కూడా తరలించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మృతురాలి మరణంతో తల్లి మరణంతో ఇటు కూతురు ఆత్మహత్య ప్రయత్నంతో తండ్రి పూర్తిగా విషాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. తండ్రి కూడా దిగ్బాధితులు అయ్యారు. అలాగే బంధువులంతా కూడా పెద్ద ఎత్తున చూసేందుకు వస్తుండటంతో ఆ వీధి అంతా కూడా ఐశ్వర్య విలాస్ మొత్తం అంతా కూడా విషాద ఛాయలు కూడా అని చెప్పొచ్చు. ఇద్దరు ఒకేసారి తల్లి కూతురు కూడా తల్లి ఆత్మహత్య చేసుకోవడం, కూతురు ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఇద్దరు కళ ముందు బాగా ఉండేవాళ్ళు కాస్త ఒక గంట 2 గంటల లోపల ఇలా జరగడంతో వాళ్ళంతా ఐశ్వర్య విలాస్ మొత్తం కూడా విషాదంగా మారని చెప్పొచ్చు. అయితే దీని వెనుక కారణాలు కూడా పరిశీలిస్తే అయితే తల్లి ఎంతో గారాభంగా పెంచుకున్న కూతురు ఎవరినో ప్రేమిస్తుంది, లైఫ్ ఎలా ఉంటుందో అన్న భయంతోనే అయితే ముఖ్యంగా బంధువులు ఏమనుకుంటారో ప్రేమిస్తుందని తెలిస్తే అన్న బాధతో తల్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం, వెంటనే కూతురు కూడా ఆ బాధ తట్టుకోలేక నా వల్ల తల్లి ఆత్మహత్య చేసుకుని గిల్టీ ఫీలింగ్ తో కూడా ఆమె కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ బంధువులంతా కూడా చూసేందుకు రావడం, చూసే విషయంలో ఆమె నిందిస్తూ ఉంటారు అన్న ఉద్దేశంతోనే ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు కూడా విషయంగా ఉండడంతో వెంటనే అనంతపురంలో వేరే ప్రైవేట్ వైద్య తరలించారు. అటు నుంచి అలాగే ఉంటే ఇతర బెంగళూరు హైదరాబాద్ నుంచి ఏర్పాటు కూడా చేస్తూ తెలుస్తుంది సయ్యద్. రైట్ యోగానంద్, అయితే ప్రజెంట్ శ్రీజ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? అనంతపురం ప్రైవేట్ చికిత్స వస్తాము. ఆ చికిత్సకు స్పందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఉరి వేసుకునే క్షణంలో చివరి క్షణంలో ఆమె కిందకి దించి కృత్రిమ శ్వాసాన్ని కూడా అందించినట్టు తెలుస్తుంది. కృత్రిమ శ్వాస వల్ల కాసేపు ఆమె ప్రస్తుతం ప్రాణాపాయం తప్పేట్టు భావిస్తున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం మరింత హైదరాబాద్ కానీ బెంగళూరు కూడా తరలించి ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మృతురాలి కుటుంబంలో ఒకసారిగా విషాదం నెలకొనడంతో ఇటు కూతురు ఇటు భార్య లేకపోవడంతో తండ్రి పూర్తిగా కూడా విషాద వాతావరణంలో మునిపోయారని తెలుస్తుంది. బంధువులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆసుపత్రి నుంచి ఇప్పటికే పోస్ట్ మార్టం తల్లి పోస్ట్ మార్టం పూర్తవడంతో ఆమె బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ వార్త తెలిస్తే మరింత విద్యార్థిని అయితే కూతురు మరింత తెలిసే అవకాశం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ కూతురికి విషయం చెప్పకుండా దాచిపెడతారని కూడా తెలుస్తుంది సయ్యద్. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? వ్యక్తిగత విషయం కావడంతో దీనికి పెద్దగా కూడా కుటుంబ సభ్యులు బయటకు చెప్పుకునేందుకు లేకున్నప్పటికీ ఆ విషయం మాత్రం పూర్తిగా బయటకు పొక్కడంతో బంధువులంతా కూడా చూసేందుకు రావడం, ఆ చూసేందుకు వచ్చినప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యి ఆ కూతురు కూడా ఇలా చేసుకోవడంతో నా వల్లే నీ వల్లే అమ్మ ఇలా చేసిందని ప్రతి ఒక్కరు కూడా నిందిస్తుండడంతో ఆమె తట్టుకోలేక నా తల్లికి ఇలా అయిందని తట్టుకోలేక ఒకసారి ఆమె కూడా ఉరివేసుకునే ప్రయత్నం చేసింది. అయితే చివరి క్షణంలో బంధువులంతా గమనించి ఆమెను కొంతమంది కిందకి దించి అప్పటికే ఆ కృత్రిమ శ్వాస అందించి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే బంధువులు పూర్తిగా దీన్ని మాట్లాడేందుకు ఎవరు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఫ్యామిలీ వ్యక్తిగత విషయం కావడం, పూర్తి బయటకు వెళ్తే ఫ్యామిలీ పరువు పొందే ఉద్దేశంతో ఎవరు కూడా దీని గురించి మాట్లాడేందుకు సిద్ధంగా లేకపోయినప్పటికీ ఒక్కసారిగా అక్కడ కళ్ళెదురుగా తిరుగుతున్న వాళ్ళు చనిపోవడంతో ఆ ఐశ్వర్య విలాస్ మొత్తం కాలనీ మొత్తం అంతా కూడా విషయాలు చెప్తున్నారు సయ్యద్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రిలో విషాదంకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే కూతురు ఎవరినో ప్రేమించిందని చెప్పడంతో
ఒక తల్లి పురుగుల మందు తాగి సూసైడ్ చేస్తున్నారు. అయితే తన వల్లే తన తల్లి చచ్చిపోయిందనే కారణంతో ఆ కూతురు కూడా ఫ్యాన్కి ఊరేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునే నేపథ్యంలో బంధువులంతా వచ్చి తనని కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే ప్రజెంట్ ఎవరైతే ఆత్మహత్యా ప్రయత్నం చేశారో శ్రీజ తన పరిస్థితి కూడా విషమంగా ఉందనే కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నేను ఒకరిని ప్రేమించాను అమ్మ అంటూ ఒక కూతురు తన తల్లికి చెప్పడంతో తన కూతురి భవిష్యత్తు ఏమైపోతుందో, బంధుమిత్రులు ఏమనుకుంటారో అనే బాధతో శ్రీలక్ష్మి, ఎవరైతే శ్రీజ వాళ్ళ తల్లి శ్రీలక్ష్మి ఉన్నారో ఆవిడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మృతదేహాన్ని చూడడానికి వచ్చిన బంధువులు తన్ని ఏమంటారో అని చెప్పి, తన వల్లే తల్లి చచ్చిపోయింది అని చెప్పి అందరూ దూషిస్తారనే భయంతో, బాధతో, తన వల్లే ఇలా జరిగింది, తన వల్లే కుటుంబంలో ఈ విషాదం నెలకొంది అనే భయంతో శ్రీజ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే వెంటనే గమనించిన బంధుమిత్రులు తనని కాపాడి సమీపంలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రజెంట్ శ్రీజ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. Hmm?